మ్యూరియాటిక్ యాసిడ్. అక్కడ యాసిడ్ మోర్ 200 వేస్తే వెంటనే మోషన్స్ ఆగిపోతాయి, ఆ వీక్నెస్ తగ్గుతుంది, పేషెంట్ నెక్స్ట్ డేకి లేచి కూర్చోగలుగుతాడు. అందుకే మనకి డిఫరెన్సియేషన్ చెబుతూ కెంట్ చెబుతాడు, అటువంటి స్టేజ్ లో ఇండికేట్ అయ్యేటువంటి రెమెడీస్ 2 ఉంటాయంటాడు. ఒకటికి యాసిడ్ మోర్, ఇంకోటి యాసిడ్ ఫాస్. ఆ రెండిటికి కూడా చూడడానికి ఒకేలా ఉంటారంటాడు. వాడికి మోషన్స్ అవుతాయి, వీక్ అయిపోతారు, కానీ జాగ్రత్తగా చూసి సటిల్ గా అబ్జర్వ్ చేయాలి. అక్కడ యాసిడ్ మోర్ కి యాసిడ్ ఫాస్ కి ఒకే పాయింట్ లో తేడా వస్తుంది. యాసిడ్ ఫాస్ వాడికి మెంటల్ మైండ్ వీక్నెస్, అంటే మనం ఏదైనా అడిగినా సరే వాడు సమాధానం చెప్పలేడు, మనం చెప్పింది వాడికి అర్థం కాదు, వాడు గ్రహించలేడు. వాడిని ఏదైనా అడిగినా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పోయాక చెబుతాడు సమాధానం. దాహంగా ఉందా, 5 నిమిషాలు 10 నిమిషాలు పోయాక అంటాడు. అదే యాసిడ్ మోర్ వాడిని ఎవరా దాహంగా ఉందా, దాహంగా ఉంది, వెంటనే చెబుతాడు. మనం చెప్పింది అర్థం కాకపోవడం, రెస్పాండ్ కాకపోవడం, కన్ఫ్యూజ్ అవ్వడం, మైండ్ డల్ అవ్వడం, అవన్నీ యాసిడ్ ఫాస్ లో ఉంటాయి. కానీ యాసిడ్ మోర్ వాడు మనం అడిగిన వాటికి సరిగా సమాధానం చెబుతాడు, కానీ ఫిజికల్ గా వాడు రెస్పాండ్ కాలేడు. యాసిడ్ ఫాస్ వాడికి మెంటల్లీ వీక్, యాసిడ్ మోర్ వాడికి ఫిజికల్లీ వీక్. అంచేత ఈ ఇలాగే మోషన్స్ అవుతూ ఉంటాయి. ఇలాగే ఉండి ఈ మెంటల్ కండిషను, నర్వస్ కండిషను ఇలా వీక్ గా ఉన్నప్పుడు వాడికి యాసిడ్ మోర్ తో తగ్గదు. యాసిడ్ ఫాస్ 200 వేయండి, వేస్తే ఇమీడియట్ గా తగ్గుతుంది. ఈ రకంగా క్యాంఫర్ మనకి ఈ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ ఎక్కడ ఉన్నా అక్కడ క్యాంఫర్ వేస్తే తప్ప వాడు సేవ్ అవడు ఎనీ సిచ్యువేషన్. అలాగే వెరేట్రమ్ ఆల్బమ్ వాడి దగ్గరికి వస్తే, వెరేట్రమ్ ఆల్బమ్ వాడుకి కూడా ఒళ్ళంతా ఐసీ కోల్డ్, చల్లగా ఉంటుంది, చల్లటి చెమటలు పడుతూ ఉంటాయి. కానీ వీడికి క్రేవింగ్ ఫర్ ఎయిర్ అలాంటివే ఉండవు, గాలి కావాలి అవే ఉండవు. ముఖ్యంగా వీడికి చెమటలు నుదుటి మీద ముక్కు మీద చెమటలు ఎక్కువ పడతాయి. వెరేట్రమ్ ఆల్బమ్ వాడికి నుదుటి మీద ముక్కు మీద ఎక్కువ చెమటలు పడతాయి, చిన్న 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 గుడ్లులాగా చెమటలు పోస్తాయి. ఆ కండిషను మోషన్స్ లో వచ్చింది అనుకోండి, కలరాలో వచ్చింది, లేదా టైఫాయిడ్ తాలూకు 2nd వీక్ లో వచ్చింది, వాడికి మోషన్స్ అవుతూ ఉంటాయి. కడుపులో బొడ్డు చుట్టూ బాగా విపరీతమైన నొప్పి వచ్చి మోషన్స్, పెద్ద పెద్ద మోషన్స్ అయిపోతాయి. ఈ బొడ్డు చుట్టూ నొప్పితోనే ఆ రకంగా మోషన్స్ అవుతాయి క్యాంఫర్ వాడికి. కానీ క్యాంఫర్ వాడికి మోషన్స్ చిన్నవి అవుతాయి, ఈ వెరేట్రమ్ ఆల్బమ్ వాడికి పెద్ద పెద్ద మోషన్స్ అవుతాయి. ఒక్కోసారి రైస్ వాటర్ స్టూల్ అవుతుంది, ఒక్కోసారి గ్రీనిష్ గా కూడా అవుతుంది. ఆ రకంగా ఉంటే ఏమాత్రం కదిలించినా విపరీతమైన కోపంగా ఉంటాడు వాడు, ఇరిటబిలిటీ. కానీ ఎక్స్ట్రీమ్ వీక్ గా ఉంటాడు. కోపంగా ఉన్నాడు కదా బలంగా ఉన్నాడు అనుకోకండి. అటువంటి వాడికి వెంటనే మనం చూసాం, 1-2 మోషన్స్ అవ్వగానే చూసాం అనుకోండి, వెరేట్రమ్ ఆల్బమ్ 30 వేస్తే చాలు. లేదా అప్పటికే 5-6 అవర్స్ అయిపోయింది, చాలా మోషన్స్ అయ్యాయి, ఈ స్టేజ్కి వచ్చాడు, వెరేట్రమ్ ఆల్బమ్ 200 అయింది. కొన్ని చోట్ల కొన్ని ఫీవర్స్ లో ఈ రకమైనటువంటి సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి. ఈ స్వెట్టింగ్, ఈ కోల్డ్నెస్, ఈ వీక్నెస్ ఇవన్నీ ఉండి వీటితో పాటు వాడికి డెలీరియస్ సిమ్టమ్స్ కూడా వస్తాయి. వాడికి విపరీతమైనటువంటి చిరాకు, కోపం ఉంటుంది, బట్టలు చింపేస్తూ ఉంటాడు, అరుస్తూ ఉంటాడు. మామూలుగా మనం వెరేట్రమ్ ఆల్బమ్ గురించి ఆలోచించాం, స్ట్రామోనియము, బెలడోనా, హైస్టామస్ అవి ఆలోచిస్తాం. కానీ వాటి వేటిలోనూ ఈ స్వెట్స్, ఈ కోల్డ్నెస్, ఈ వీక్నెస్ ఉండవు. చూసుకోవాలి, ఓన్లీ ఆ 3 సిమ్టమ్స్ కనిపించాయి కదా అని ఇవి కేర్ చేయకుండా మనం స్ట్రామోనియమో ఏదో వేసాం అనుకోండి, పేషెంట్ కొలాప్స్ అయిపోతాడు. అంటే ఇటువంటి స్టేజ్ లో వాడికి వెరేట్రమ్ ఆల్బమ్ 200 ఒక డోస్ వేస్తే మెరక్యులస్ గా మొత్తం అన్ని సిమ్టమ్స్ తగ్గుతాయి. ఒక్కోసారి సీజన్ మారినప్పుడు ఈ మోషన్స్ అవుతూ ఉంటాయి కేసులు బాగా. ఓసారి ఓ సీజన్ లో ఈ మోషన్స్ కేసులన్నీ ఏం వేసినా తగ్గటం లేదు. మొట్టమొదటి ఫస్ట్ 24 అవర్స్ 48 అవర్స్ లో వచ్చినటువంటి కేసులు చూస్తే మామూలుగా ఆ రోజు క్లినిక్ వచ్చిన కేసులో చాలా మటుకు మోషన్స్ కేసులే. కానీ కంపరేషన్ ఏం వేసినా తగ్గలే, కానీ ఏమీ రెస్పాండ్ కాకపోయి బాగా వీక్ అయిపోతున్నారు. అప్పుడు చూస్తే వాళ్ళకి ఈ కడుపులో నొప్పి రావడం, వీక్నెస్, ఈ స్వెట్స్, కొంచెం లేట్ అయ్యేసరికి ఒక రోజు 24 అవర్స్ అయిపోయింది, మనం మందేశాం తగ్గలే. ఆ లేట్ అయ్యేసరికి ఏమైంది, వాళ్ళకి ఈ వెరేట్రమ్ ఆల్బమ్ సిమ్టమ్స్ డెవలప్ అయ్యాయి. వెంటనే వెరేట్రమ్ ఆల్బమ్ వేయగానే వాళ్ళకి కంట్రోల్ అయ్యాయి. ఆ తర్వాత నుంచి ఏ మోషన్స్ కేసులు వచ్చినా ముందు జాగ్రత్తగా సిమ్టమ్స్ అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి బొడ్డు చుట్టూ కడుపు నొప్పి వచ్చి వెంటనే వాళ్ళకి పెద్ద మోషన్స్ వెరేట్రమ్ ఆల్బమ్ 30 ఒక డోసు వేస్తే ఇమీడియట్ గా మన దగ్గరికి వచ్చినటువంటి మార్నింగ్ కూడా చాలా మటుకు వెరేట్రమ్ ఆల్బమ్ 30తో తగ్గిపోయి. అలాగే చైనాతో పాటు మనం చైనా తాలూకు ఇంకో యాక్షన్ లో చూస్తే హార్ట్ కేసెస్ లో
చైనాతో పాటు గుర్తుపెట్టుకొని ఇవ్వవలసినటువంటి కేసుల్లో బాగా సడన్ గా ఇక్కడంతా విపరీతంగా లెఫ్ట్ సైడ్ హార్ట్ లో పెయిన్ వస్తుంది. పెయిన్ వచ్చి చెమట్లు పడుతున్నాయి, బాగా దడగా ఉంది, వీక్ గా ఉంది, పల్స్ వీక్ గా ఉంది. ఆ సెట్టింగ్ అది చూస్తే కార్డియాక్ సిమ్టమ్స్ ఎగ్జాక్ట్ గా. అటువంటి స్టేజ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి రెమెడీస్ లో చైనా ఒకటి, లెకసిస్ ఒకటి, క్యాక్టస్ ఒకటి, డిజిటాలిస్ ఒకటి, లారాసిరాసిస్ ఒకటి. గ్లోనైన్ ఒకటి. అయితే గ్లోనైన్ కి, చైనాకి, డిజిటాలిస్ కి పల్స్ లో చాలా తేడా వస్తుంది. చైనా డిజిటాలిస్ వాడి పల్స్ బాగా ఫీబుల్ గా ఉంటుంది, మిస్సింగ్ బీట్స్ ఉండొచ్చు, గ్రాడ్యువల్ గా ఫీబుల్ అయిపోతూ ఉంటుంది. తర్వాత బాగా చల్లటి చెమటలు పడతాయి, దడ వస్తుంది, ఆయాసం వస్తూ ఉంటుంది. చైనా వాడికి, డిజిటాలిస్ వాడికి కూడా. గ్లోనైన్ వాడికి అలా ఉండదు. వాడికి పల్స్ ఫుల్ గా ఉంటుంది, ఫుల్ పల్స్, ఫుల్ ర్యాపిడ్ అండ్ బౌండింగ్ పల్స్. గ్లోనైన్ వాడికి ఫుల్ ర్యాపిడ్ అండ్ బౌండింగ్ పల్స్. వాడికి బీపీ కూడా చూస్తే చాలా హై బీపీ ఉంటుంది. ఆ హై బీపీ మీద వాడికి బాగా తలనొప్పి ఉంటుంది, విపరీతమైన తలనొప్పి. లేస్తే కడు తిరిగి పడిపోతూ ఉంటాడు. ఆ రకంగా ఉన్న కేసుల్లో ఇమీడియట్ గా మీరు గ్లోనైన్ వేయకపోతే చాలా ప్రమాదం, హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారు. హార్ట్ అటాక్ ఏమో అని అనుమానం వచ్చినటువంటి కేసుల్లో మనం గనక నిజంగా ఈ స్టేజ్లో మనం రెమెడీస్ కనుక సరిగా వేయగలిగితే హార్ట్ అటాక్స్ ని ప్రివెంట్ చేయొచ్చు. మీకు ఏ రెమెడీ తట్టలేదు అనుకోండి, పేషెంట్ని అక్కడికి హాస్పిటల్కి తీసుకెళ్లేంత స్టేజ్లో కూడా లేడు, మీరు రెమెడీ వేయాలి, డాక్టర్ కబురు చేశారు రావాలనుకోండి. ఆల్రెడీ వాడు ఏ మందులు వాడుతున్నారో అలోపతిలో మీకు తెలియదు. సేఫ్ ఏంటంటే క్రెటాగస్ మదర్ టించరు, అలాగే క్యాక్టస్ మదర్ టించరు, ఆ రెండు ఇస్తే నీళ్ళలో కలిపి. క్యాక్టస్ వేయాలంటే లోపల ఇదంతా కూడా పెయిన్ కూడా ఉండాలి, పట్టేసినట్టు ఉంటుంది, బిగబట్టేసినట్టు. కానీ అవేం లేకుండా ఉన్నప్పుడు క్రెటాగస్ మదర్ టించరు నీళ్ళలో ఒక గ్లాసుడు నీళ్లు తీసుకుని క్రెటాగస్ మదర్ టించరు 10 చుక్కలు, క్యాలీఫాస్ 6X పొడి చేసేసి 10 మాత్రలు పొడి చేసేసి అది ఒకే గ్లాసు నీళ్ళలో వేసేసి కలిపేసి ఎవ్రీ 5 minutes కి 2 స్పూన్స్ తాగించేయండి. ఇమీడియట్ గా హార్ట్ అటాక్ ప్రివెంట్ అవుతుంది. ఇప్పుడు ఇలాగా వచ్చిన వాటిలో గ్లోనైన్ వేస్తే, గ్లోనైన్ 200 డోస్ వేస్తే ఈ బౌండింగ్ పల్స్ అది ఉండి ఈ మిగతా సిమ్టమ్స్ ఉన్నప్పుడు వాడికి గ్లోనైన్ 200 వేస్తే ఇమీడియట్ గా ఈ పెయిన్ తగ్గిపోతుంది, ఈ బౌండింగ్ పల్స్ తగ్గుతుంది. నెక్స్ట్ డేకి బీపీ కూడా చాలా వరకు తగ్గి నార్మలైజ్ అవుతుంది. ఇక్కడ మెగ్నీషియాఫాస్ 6X ఒకటి వేసి ఊరుకుంటే పనిచేయదు. ఇక్కడ కేసు కొంప ముంచబోతుంది. అది అక్కర్ల క్యాలీఫాస్ క్రెటాగస్ అక్కడ వేయాల్సిందే. ఇక్కడ గ్లోనైన్ 200 వేస్తే వెంటనే పనిచేస్తుంది. ఇలాగే ఇదే సిచ్యువేషన్ ఒక్కోసారి సన్ స్ట్రోక్ లో కూడా వస్తుంది. విపరీతమైన ఎండలో తిరిగి వచ్చారు, బాగా మంచి సమ్మర్ లో వచ్చారు, అప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషనే ఉన్నప్పుడు వాడికి ఆ సిచ్యువేషన్ లో కూడా గ్లోనైన్ వేస్తే ఇమీడియట్ గా సేవ్ అవుతాడు. అలా డేంజరస్. అప్పుడు కూడా గ్లోనైన్ 200 డోస్ వేస్తే వాడికి ఇమీడియట్ గా కంట్రోల్ అయిపోతుంది. అయితే కొన్ని రకాలైనటువంటి కేసుల్లో, చాలా హై బీపీ ఉన్నటువంటి కేసుల్లో, బాగా సివియర్ హెడేక్ ఉండి చాలా హై బీపీ ఉండి కళ్ళు తిరగడం, కళ్ళు ఎర్రగా అవడం, తల బాగా బరువుగా ఉండడం, మాట కొంచెం ముద్దగా రావడం, ఆ సిచ్యువేషన్ లో కూడా గ్లోనైన్ 200 వేస్తే ఇమీడియట్ గా ఇవన్నీ కంట్రోల్ అవుతాయి. విత్ ఇన్ 3-4 hours ఆ సిమ్టమ్స్ అన్ని తగ్గుతాయి. వీటికి ప్రత్యామ్నాయంగా ఇంకేమైనా వేయచ్చా? వేయకూడదు, ఇవే వేయాలి. లైఫ్ సేవింగ్ రెమెడీస్ అంటే ఆ సిచ్యువేషన్ లో అదేస్తేనే వాళ్ళ లైఫ్ సేవ్ అవుతుంది, కానీ దాని బదులు ఇంకోటి వేద్దామంటే కుదరదు.
వ్యాపారం కాదు బదులుకి. ఇది ఇవాళ క్లాసు. ఈ మిగతా రెమెడీస్ అలాగే జాగ్రత్తగా మీరు నోట్ చేసుకుని ఉంచండి, రేపు చెప్పుకుంటాం. ఇప్పుడు మళ్ళీ మనం గ్లోనైన్ తాలూకు వేరియస్ ఆస్పెక్ట్స్ చెప్పుకున్నాం. అంటే అసలు యాక్చువల్ హార్ట్ అటాక్ మామూలుగా బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండడం వలన వచ్చేటువంటి హార్ట్ అటాక్స్ లో మనం గ్లోనైన్ వేయగలిగితే హార్ట్ అటాక్ ప్రివెంట్ అవుతుంది. అలాగే సన్ స్ట్రోక్ వలన కూడా వచ్చేటువంటి సిమ్టమ్స్, సన్ స్ట్రోక్ తర్వాత ఎక్కువగా ఈ హై బీపీ వలన వచ్చేటువంటి బ్రెయిన్ డ్యామేజెస్ అవన్నీ కూడా దీంతో ప్రివెంట్ అవుతాయి. వాటన్నిటిని కలిపి ఎపోప్లెక్సీ అంటే వడదెబ్బ కొట్టి దాంతో విపరీతమైన తలనొప్పి, కళ్ళు తిరగడం, తల బరువు, వాంతులు అవడం అవన్నీ కూడా ఉంటాయి. ఏమైనా చెప్పుకున్నాం. అలా ఉంటే గ్లోనైన్ వేయండి అని. అలాగే ఇంకో ఆస్పెక్ట్ కూడా చెప్పుకున్నాం. హై బీపీ ఉండి దాంతో విపరీతమైన తలనొప్పి, తల బరువు, కళ్ళు తిరగడం, అటువంటి సిచ్యువేషన్లో కూడా గ్లోనైన్ వేస్తే ఇమీడియట్ గా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అయితే ఈ కార్డియాక్ కండిషన్స్ లో ఈ రకంగా హార్ట్ అటాక్ అనేటువంటిది రావడానికి చాలా ఉన్నాయి. హార్ట్ అటాక్స్ లో రకాలు ఉన్నాయి. కొన్ని రకాలైనటువంటి హార్ట్ అటాక్స్ వస్తే జాగ్రత్తగా ఉండకపోతే స్పాంటేనియస్ డెత్ ఇమీడియట్ గా ఉంటుంది. కొన్ని రకాలైనటువంటి హార్ట్ అటాక్స్ టైం ఇస్తాయి. అంటే లోపల బ్లడ్ సర్క్యులేషన్ లో, హార్ట్ కి వచ్చేటువంటి బ్లడ్ సర్క్యులేషన్ లో, బ్లడ్ వెసల్స్ లో ఎక్కడైనా సరే బ్లాక్ అయినా, ఏదైనా క్లాట్ అడ్డుపడినా అది వస్తుంది. కానీ జాగ్రత్తగా మనం చూసుకుంటే కొంచెం టైం ఇస్తుంది, సేవ్ అవుతారు. మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ వాటిల్లో కూడా సివియర్ పెయిన్ వస్తుంది. అసలు యాక్చువల్ గా వైలెంట్ హార్ట్ అటాక్, సివియర్ హార్ట్ అటాక్ లో ముందుగా పెయిన్ రావడం అనేటువంటిది ఉండదు. ఫ్యాటల్ గా ఉండే హార్ట్ అటాక్ జస్ట్ 5 నిమిషాల క్రితం 10 నిమిషాల క్రితం వరకు మాట్లాడుతున్నాడండి, అలా హార్ట్ అటాక్ వచ్చి అలా పోయాడంటారు. వాళ్ళకి ఈ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ తర్వాత ఇంకోటి ఉన్నది యాంజినా పెక్టోరిస్ అనేటువంటి దాంట్లోనూ టైం ఉంటుంది. వాళ్ళేమీ ఇమీడియట్ గా ఫ్యాటల్ గా ఉండదు, కొంత టైం ఇస్తుంది. దాన్ని బట్టి ముఖ్యంగా ఈ యాంజినా పెక్టోరిస్ లో అప్పుడప్పుడు అటాక్స్ వస్తూ ఉంటాయి, మళ్ళీ తగ్గుతూ ఉంటాయి. వాడికి కాన్స్టిట్యూషనల్ గా కొంతకాలం వాడి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తే ఆ రావడం అనేటువంటిది తగ్గుతుంది. యాంజినా పెక్టోరిస్ అంటే సరిగ్గా ఈ హార్ట్ లోనే పెయిన్ వస్తుంది. వచ్చి ఆ పెయిన్ అక్కడి నుంచి ఈ ఎడమ చేతిలోకి ఈ షోల్డర్ వరకు కానీ, ఎక్కువగా షోల్డర్ వరకు వస్తుంది. కొంతమంది కింద దాకా కూడా షూటింగ్ ఉంటుంది. రైట్ సైడ్ ఉండదు, లెఫ్ట్ సైడ్. అటువంటి చోట్ల సాధారణంగా ఈ ఫ్యాటల్ గా ఉండేటువంటి హార్ట్ అటాక్స్ వాళ్ళు ఉన్నారే, బాగా విపరీతంగా సడన్ పెయిన్ వచ్చేస్తుంది, వచ్చి విపరీతంగా ఒళ్ళంతా చెమటలు బట్టి చల్లహా అయిపోయి, అటువంటి స్టేజ్ లో కనుక మనం చైనా వేయగలిగితే ఇమీడియట్ గా హార్ట్ అటాక్ ప్రివెంట్ అయ్యి వాళ్ళు సేవ్ అవుతారు. చైనా 200 డోసు వేస్తే వెంటనే ఇమీడియట్ గా ప్రివెంట్ అవుతుంది హార్ట్ అటాక్. 30 కానీ 200 కానీ. 30 అయితే రిపీట్ చేయడానికి అవసరం ఉంటుంది. కానీ కొన్ని చోట్ల 30 వేస్తే రెస్పాన్స్ రాదేమో అని అనుమానం వస్తే 200 డైరెక్ట్ గా వేయాలి. ఎందుకంటే నాకు టైం చాలా తక్కువ ఉంటుంది. మనం అసెస్ చేసుకుని మళ్ళీ చూసుకుని అంత టైం ఇవ్వదు ఒక్కోసారి. ఈ మిగతా వాటిల్లో యాంజినా పెక్టోరిస్ కానీ, ఈ ఇన్ఫార్క్షన్ అనేటువంటి దాంట్లో కానీ వాటిల్లో టైం ఇస్తుంది. ఉండుండి అస్తమానం నొప్పి వస్తుంది అన్నాడు. అస్తమానం కూడా సరిగ్గా ఇక్కడ హార్ట్ లోనే నొప్పి వస్తుంది, విపరీతమైన దడ వస్తుంది. ఆ నొప్పి వచ్చినప్పుడల్లా పల్స్ చూస్తే చాలా ఎక్కువ ఉంటుంది. వాటన్నిటిలోనూ కూడా టైం ఇస్తుంది. ఆ 2 తర్వాత ఇంకోటి ఉంది, రొమాటిక్ కార్డైటిస్ అంటారు. రొమాటిక్ కార్డైటిస్, CARDITIS, కార్డైటిస్ అంటే రొమాటిక్ ఆర్థరైటిస్ చూసాం ఇంతకుముందు. జాయింట్స్ లో వాపులు వస్తాయన్నాం, రొమాటిక్ ఫీవర్ అన్నాం. అలాగే హార్ట్ లో వచ్చేటువంటి రొమాటిక్ చేంజెస్ రొమాటిక్ కార్డైటిస్ అంటాం. వాటిల్లో ఎక్కువగా మనం వింటూ ఉంటాం. హార్ట్ లో ఉండేటువంటి వాల్వ్స్ లో వచ్చేటువంటి డిజార్డర్స్ అన్ని దాంట్లోకి వస్తాయి. వాళ్ళలో సాధారణంగా ఎక్కువ మందిలో చిన్నప్పుడు రొమాటిక్ ఫీవర్ వచ్చి ఆ తర్వాత ఈ రొమాటిక్ హార్ట్ డిసీజ్ అనేటువంటిది వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే రొమాటిక్ ఫీవర్ వచ్చినప్పుడు దాని ట్రీట్మెంట్ మాత్రం మనం చాలా కేర్ఫుల్ గా చేయవలసి ఉంటుంది. ఈ రకాలైనటువంటి కేసెస్ అన్ని కూడా ముఖ్యంగా ఈ రొమాటిక్ కార్డైటిస్ కేసెస్ ఉంటాయి. అవి ఇమీడియట్ డేంజర్ ఉండదు, కొంత అవి టైం ఇస్తాయి. కానీ అవి రికర్ అవుతూ అలా రికరెంట్ గా ఉన్నటువంటి చోట మాత్రం గ్రాడ్యువల్ గా మనం చూసుకోకపోతే డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ టైం కొంతకాలం పోయేసరికి చికాకు చేస్తుంది. ఏమవుతుంది, హార్ట్ ఎన్లార్జ్మెంట్ వస్తుంది. ఆ తర్వాత దాంతో సఫర్ అవుతాడు. ఇంకా రకరకాలైనటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి. ఈ అక్యూట్ కండిషన్ లో అవసరం వచ్చేటువంటి వాటిలో చైనాతో పాటు మనం నేను డిజిటాలిస్ ఒకటి చెప్పుకున్నాం. నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వాటిలో క్యాక్టస్ ఒకటి, తర్వాత
ఇంకో రెమెడీ ఉన్నది, అది కూడా ఇటువంటి మూమెంట్స్ లో చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. యాసిడ్ ఆక్సాలిక్. మనకి ఇక్కడ చైనాకిను క్యాక్టస్ కి కూడా చాలా తేడా కనిపిస్తుంది. రెండు ఒకలా ఉండవు. క్యాక్టస్ ఈ గ్రూప్ ఆఫ్ హార్ట్ ప్రాబ్లమ్స్ లో ఏ ప్రాబ్లంలో అయినా క్యాక్టస్ పనికి వస్తుంది. క్యాక్టస్ వాడికి ఎప్పుడూ కూడా వాడికి విపరీతమైనటువంటి పెయిన్ ఉంటుంది, ఉండి ఇలా బిగబట్టేసినట్టు ఉంటుంది. క్యాచ్ హార్ట్ లో క్యాచ్ లైక్ సెన్సేషన్, ఒక టైట్ అయిపోతూ గ్రాడ్యువల్ గా టైట్ గా బిగించేస్తూ ఉంటే ఎలా ఉంటుంది, అది ఆ ఫీలింగ్ ఉంటుంది క్యాక్టస్ లో. ఆ రకంగా ఇక్కడ నొప్పి ఉండి ఆ బిగబట్టేస్తున్నట్టుగా ఉండి చాలా ఇన్కన్వీనియంట్ గా ఫీల్ అవుతాడు. అటువంటి చోట్ల వాడికి ఒక్కోసారి ఈ సివియర్ హార్ట్ అటాక్స్ లోనూ ఆ సిమ్టమ్స్ వస్తాయి, ఈ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ లోనూ వస్తాయి, లేదా యాంజినా పెక్టోరిస్ లోనూ వస్తాయి. ఇవన్నీ వాటి డిఫరెన్సెస్ ఏమిటంటే మీరు తర్వాత ఎప్పుడైనా వీలుంటే మనం థెరపటిక్స్ గురించి డీటెయిల్డ్ డిస్కషన్ క్లాసెస్ పెట్టుకుందాం. అవన్నీ ఇప్పుడు చెబితే చాలా టైం పట్టేస్తుంది. ఊరికే మనకి సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి దాని గురించి మీకు చెప్తున్నా. థెరపటిక్స్ గురించి మీకు ఇంట్రెస్టెడ్ గా ఉంటే చాలా మంచి బుక్ ఒకటి ఉన్నది. అంతా అంటే చాలా ఉన్నాయి బుక్స్, వాటిల్లో మనం డెఫినెట్ గా రిలై అవ్వచ్చు. దాంట్లో కేసు మెయింటెనెన్స్ దగ్గర నుంచి, కేసు డైట్ దగ్గర నుంచి, మెడిసిన్స్ కూడా ఇచ్చినటువంటివి చాలా కరెక్ట్ గా పనిచేస్తాయి. చాలా థెరపటిక్ బుక్స్ లో ఇచ్చిన మెడిసిన్స్ వాడి ఇచ్చిన ఇండికేషన్స్ తో ఇస్తే పనిచేయవు, కానీ అలాగ కూడా పనిచేసేటువంటి బుక్ ఒకటి ఉన్నది. అది అందరూ కూడా కొని దగ్గర పెట్టుకోండి, చాలా వాల్యుబుల్ బుక్. ఏ హోమియోపతిక్ వడే మేకం, విఏడిఈ ఎంఈసికేఓఎం ఎంఈ ఏ హోమియోపతిక్ వడే మేకం బుక్ పేరు. ఆథర్ పేరు ఈహెచ్ రడాక్, RUDDOCK. థెరపటిక్స్ కి అన్ని సిస్టమ్స్ తాలూకు ఇచ్చారు ఆయన. దాంట్లో ఆల్ సిస్టమ్స్, హార్ట్ దగ్గర నుంచి, నర్వస్ సిస్టమ్ దగ్గర నుంచి, సర్క్యులేటరీ సిస్టమ్ దగ్గర నుంచి అన్ని కూడా ఇచ్చారు. కేసు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, తర్వాత వాటిలో కేసు మెయింటెనెన్స్ ఎలా చేయాలి, మిగతా మెడిసిన్స్ తో పాటు మిగతా కండిషన్స్ లో ఆ ఎమర్జెన్సీస్ లో ఏం చేయాలి, డైట్ దగ్గర నుంచి ప్లస్ మెడిసిన్స్ అన్ని కూడా ఇచ్చారు. ఏమండి బుక్స్ హోమియో షాప్స్ లో దొరుకుతాయి. జైన్ పబ్లిషర్స్ వాడది, ఢిల్లీ వాళ్ళు. ఆ మామూలు హోమియో బుక్ షాప్స్ లో దొరుకుతాయి. ఈ క్యాక్టస్ అనేటువంటిది ఆ రకమైనటువంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళలో క్యాక్టస్ 30 ఒక డోసు వేయండి. వాళ్ళకి చైనాలో లాగా డిజిటాలిస్ లో లాగా స్వెట్టింగ్, ఒళ్ళు చల్లబడిపోవడం అవే ఉండవు. ఒక్కోసారి ఈ నొప్పి ఇదే ఇక్కడ ఫ్రంట్ ఇలా బిగబట్టేసి అక్కడి నుంచి ఇలా వెనక్కి కూడా షూట్ అవుతూ ఉంటుంది. ఈ రకమైన టెండెన్సీ ఉన్న కేసుల్లో మనం కాన్స్టిట్యూషనల్ గా కూడా, ఇప్పుడు ఈ ఎమర్జెన్సీలోనే కాకుండా కాన్స్టిట్యూషనల్ గా కూడా వాళ్ళకి ఏదైనా మనం హోమియోపతిక్ రెమెడీ ఇచ్చిన తర్వాత డైలీ డోసెస్ గా ఈ క్యాక్టస్ మదర్ టించర్ ఇస్తే చాలా బాగా పనిచేస్తుంది. ఓ పూట క్యాక్టస్ మదర్ టించరు, ఓ పూట క్రెటాగస్ మదర్ టించరు.